ఒక మంచి పండుగ వాతావరణం రాష్ట్రమంతటా కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిభకు మనం పట్టం కట్టాం. అంటే ఈ ఫిల్ స్టేషన్ ఏదైతే మంచి ఉన్నత మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని 10వ తరగతి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అనే బిరుదు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి ఒక్క పిల్లలకి కూడా 20,000 రూపాయలు, అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే వెనకబడిన వర్గాల గురించి అవ్వచ్చు, అందరినీ కూడా బలోపేతం చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో, ఒక వైబ్రెంట్ వాతావరణం, ఏదైతే హెల్తీ వెల్తీ హ్యాపీ మనకి ఎన్వైరన్మెంట్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారో అలాంటి కార్యక్రమం ఈరోజు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సమాజం అనేది దీంట్లో విద్యలో భాగస్వాములు అవ్వాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళ భాగస్వాములు చేస్తేనే మన దాని యొక్క అవుట్కమ్ బాగుంటుందని అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉంటాం. అలానే మంచి మంచి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేస్తారు. కాబట్టి వారి యొక్క ఆలోచన ముఖ్యంగా ఇంత విద్యావంతుడు మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిగా అవ్వటం, దూరదృష్టి ఉన్నటువంటి ఒక యువకుడు అవ్వటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఎందుకంటే 2014-19లో ఈ రాష్ట్రం 3వ స్థానంలో ఉన్న దేశంలో, దాని తర్వాత 1924 19వ స్థానానికి పడిపోయింది. అలాంటి శాఖని ఛాలెంజ్గా తీసుకుని తప్పకుండా ఈ శాఖని నేను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాను, ప్రతి ఒక్క పేదవాడి కూడా విద్యని అభ్యసించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు కల్పిస్తారన్న లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం, దాంతోపాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మీ అందరూ చూశారు, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అవ్వచ్చు, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ కూడా ఇచ్చే విధంగా, అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈ పథకం అమలు చేయడం, దాంతోపాటు మరి ముఖ్యంగా ఏదైతే చూస్తూ ఉన్నాం, ఒక విలువలతో కూడినటువంటి విద్యా బోధన జరగాలనే లక్ష్యంతో అన్ని మనం అంటే హిస్టరీ జియోగ్రఫీతో పాటు మంచి మంచి కథలు కూడా గత ప్రభుత్వంలో లాగా గొడ్డలి ఇంకోటో కాదు, ఒక చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెబితే ఈ పిల్లలకి ఏదైతే విలువలు పెరుగుతాయో అవన్నీ కూడా విద్యాబోధన చేయడం, అలాగే బ్యాగ్ ఫ్రీ సాటర్డే కింద ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ వీళ్ళకి పునాది వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి మన భావితరాలు బాగుండాలని చెప్పేసి లక్ష్యంతో. అలాగా ఈరోజు ఏదో ఉపాధి కల్పన కోసం ఎప్పుడు కష్టపడుతున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన భవిష్యత్తు కలిపే విధంగా పటిష్టమైనటువంటి పునాది రాష్ట్రానికి వేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వేవ్లో ఈ కార్యక్రమం నిజంగా చేయడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా చూస్తూ ఉంటే మనకి 66% బాలికలే కనపడతా ఉన్నారు. అన్నింటిలో కూడా చాలా సంతోషమైనటువంటి తర్వాత బంగారు తీగలో అద్భుతంగా వారి యొక్క దీని నైపుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళ చదువుకు అడ్డంకి లేకుండా ఉండే విధంగానే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తాను. దాంతోపాటు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా, ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలకి అలాగే టీచర్లకి ఒక అనుసంధానం చేస్తూ మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ వాళ్ళని కూడా భవిష్యత్తుకి భాగస్వాములు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయటం, దాంతోపాటు స్కూళ్ళని కూడా మోడల్ స్కూళ్ళగా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్ టీచర్ ఉండే విధంగా ఈ రూపకల్పన చేయడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. విద్యని తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళడం కోసం, ఈ నాలెడ్జ్ హబ్గా చేయడం కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఆదించారో లోకేష్ గారి వారి యొక్క తప్పకుండా కాంక్ష పూర్తి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. కామన్ మ్యాన్కి మంచి జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేస్తాం. ఇదేదో అన్ని 294 చేసే విధంగా కాకుండా జిల్లాకు ఒకటి చేసి ఒక పైలట్గా చేస్తా ఉన్నాం. ఇదేదో వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు చేసే వృత్తిని బాధ పెట్టే విధంగా కాకుండా, ఎందుకంటే కామన్ మీరు కనుక్కోండి, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మీరే అడుగుతూ ఉంటారు, ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఇలా జరుగుతూ ఉన్నాయి, డిఫరెంట్ యాంగిల్స్ రిజిస్టర్ గురించి మీరు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా తగ్గించడానికి కామన్ మ్యాన్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా ఏదైతే మేము చేస్తా ఉన్నామో, స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ ఏదైతే చేస్తామో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా. అసలు ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే దీని మీద టెండర్ వేద్దామని చూశారు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ కూడా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే క్వాలిటీ చేయగలరో, పేదవాళ్ళకి మంచి చేయగలరో వాళ్ళకి మాత్రమే టెండర్ వచ్చే విధంగా ఏదో విఎఫ్ఎస్ ఇప్పుడు పాస్పోర్ట్ చేస్తూ ఉందో, అద్భుతంగా ఈరోజు పాస్పోర్ట్ సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయంటే అలాంటి కంపెనీ వచ్చి చేయాలని తప్ప గతంలో వాళ్ళు అనువాయిలకు ఇచ్చే విధంగా, ప్లస్ ఎక్కడికైతే బస్సు కూడా వెళ్ళినటువంటి విశాఖపట్నంలో హిల్ నెంబర్ 1 హిల్ నెంబర్ 2లోనో సర్వీస్ వాళ్ళు పెట్టారు. మేము అలా పెట్టట్లేదు. ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో, ఎవరికైతే కామన్ మ్యాన్ రావడానికి పోవడానికి కావాల్సిన వసతులు అన్నీ ఉంటాయో అవన్నీ ఉన్న దగ్గర ఇది ఒక పైలట్ పాస్గా చేద్దామని చెప్పేసి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవరు దాంట్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరి ఉద్యోగాలు కానీ ఎవరైతే ప్రొఫెషన్ ఉందో వాళ్ళకి ఇబ్బంది కలిగే వాతావరణం ఉండదు అని చెప్పి తెలియజేస్తాం.